గణేష్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్ పై దృష్టి పెట్టారు. నిమజ్జనం జరిగిన చెరువులతో పాటు శోభయాత్ర మార్గాల్లో 100 మీటర్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. సిటీలో 200 టీంలు పనిచేస్తున్నాయి. కూకట్పల్లి సమీపంలోని రామతాముని చెరువులో అత్యధికంగా 28,946 విగ్రహాలు నిమజ్జనం చేశారు. అక్కడ క్లీనింగ్ ఎలా జరుగుతుందో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి గణపతులన్నీ కూడా గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు చాలా రోజులలో అయితే మనకు గత కొద్ది రోజుల నుంచి అయితే నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లి ఐడియల్ రంగదాముని చెరువు వద్ద అయితే ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు గత వారం రోజుల నుంచి కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు నుంచి ప్రారంభమైనటువంటి నిమజ్జనాలు అయితే నిన్న మనం చూసాం. నిన్న అత్యధికంగా హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూస్తే 1,50,000 వరకు గణపతులు నిమజ్జనం కాగా అందులో ప్రధానంగా ఇటు కూకట్పల్లి ఐడియల్ రంగదాముని చెరువులో మాత్రమే సుమారుగా 28,946 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లయితే ఇటు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మనం దీనికి సంబంధించి చూస్తే చెరువు మొత్తంలో కూడా ఇటు ప్రధానంగా ఈ ఐడియల్ చెరువుతో పాటు పక్కనే ఇటు బేబీ పాండ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న విగ్రహాలను తీసేందుకైతే బేబీ పాండ్ను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ భారీ క్రేన్లను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ కూకట్పల్లికి సమీపంలో ఉన్నటువంటి మూసాపేట్ కానీ అదేవిధంగా ఇటు బాలానగర్ కానీ అంతేకాకుండా ఇటు కూకట్పల్లితో పాటు కేపీహెచ్బి ప్రాంతాలన్నిటికి సంబంధించినటువంటి వినాయకులన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంటాయి. ఇదే క్రమంలో ఇటు చెరువుకి ఇబ్బంది జరగకుండా అయితే ఎప్పటికప్పుడు వేసినటువంటి విగ్రహాలను కూడా తొలగింపు ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. మనం చూడవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రజల మధ్యలో ఉండేటువంటి ఒక చెరువులలోనే వేస్తుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ చెరువులన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినటువంటి చెరువులు కావడంతో ఇక్కడ ఏమి ఇబ్బంది తలెత్తకుండా అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రక్రియ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఈ యొక్క ఏదైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నిమజ్జనాలకు సంబంధించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. ఇంకా క్లియర్ చేయాల్సినవి చాలా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ కనుక గమనిస్తే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు జిహెచ్ఎంసీ అనుబంధంగా ఉన్నటువంటి ఇటు మనం చూడవచ్చు డిఆర్ఎఫ్ రెస్పాన్స్ ఫోర్స్ అదేవిధంగా ఇటు వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో వచ్చినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయడం జరిగింది. మనం చూస్తున్నాం. ఇంకా క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరొక 2 రోజుల పాటు కూడా ఇక్కడ నిమజ్జనాలు జరగనున్నట్లు అధికారులు అంచనా వేయడం జరిగింది. దీంతో భారీ క్రేన్లు సైతం ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 2 రోజుల పాటు కూడా ఈ యొక్క వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ప్రధానంగా మూసాపేట్ కూకట్పల్లి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై ఇక్కడ భారీ క్రేన్లను కూడా అదేవిధంగా గత 2 రోజులు ఏ విధంగా అయితే నిమజ్జనానికి ఏర్పాట్లు జరిగాయో అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రానున్న 2 రోజుల పాటు కూడా సుమారు మరొక 3,000 వరకు కూడా ఇటు విగ్రహాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ భారీ క్రేన్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఏదైతే చెత్త ఏదైతే ఉందో అంటే ఇటు మనకు నిమజ్జనాల అనంతరం దానికి సంబంధించినటువంటి ఇటు వేస్టేజ్ కానీ దానికి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రామ్కీ సంస్థ ఏదైతే ఉందో చెత్తను గార్బేజ్ తీసుకుపోయే పనిలో అయితే ఉంది. ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి కూకట్పల్లి ఐడియల్ చెరువులో ఉన్నటువంటి ఒక వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి సేకరించినటువంటి వేస్టేజ్ మొత్తాన్ని కూడా పక్కనే ఉన్నటువంటి కైతలాపూర్ డంపింగ్ యార్డ్కి అయితే తరలిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల పాటు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగనుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి అయితే మనకు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పిన ప్రకారం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి శానిటేషన్ పనుల్లో 10,000 మంది పైగా ఇటు సిబ్బంది కూడా పనిచేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రానున్న 2 రోజుల పాటు కూడా వీరి యొక్క విధులు నిర్వర్తించేలాగా షెడ్యూల్ చేయడం జరిగిందనుకుంటూ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మేయర్ చెప్పడంతో పాటు ఇటు సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెరువుల వద్ద పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం. ఇంకా విగ్రహాల నిమజ్జనం అనేది మరొక 2 రోజుల పాటు కూడా కొనసాగనున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యథావిధంగా మరొక 2 రోజుల పాటు కూడా కొనసాగించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి ఏదైతే నిమజ్జనం జరిగిందో వాటికి సంబంధించినటువంటి ఒక వేస్టేజ్ మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా పెద్ద పెద్ద ఇటాచులతో అయితే ఇటు చెరువును క్లీన్ చేస్తూ తీసి బయట వేస్తున్నారు. ఇక్కడ నుంచి కైతలాపూర్ డంపింగ్ యార్డుకు ఆ డంపింగ్ యార్డ్ నుంచి కూడా మనకు ఏదైతే జవహర్ నగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడికి కూడా తరలించేందుకు ఇక్కడ వీళ్ళు విధులు నిర్వర్తిస్తున్నట్టు మనం దృశ్యాల ద్వారా చూడవచ్చు.
మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి ఏదైతే నిమజ్జనానికి జరిగినటువంటి ఈ యొక్క వినాయకులకు సంబంధించిన చెత్త మొత్తాన్ని కూడా మనం చెరువు సమీపంలో చూస్తే ఇక్కడ భారీ ఇటాచులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ప్రత్యేక బోట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చెరువు చుట్టూ కనుక గమనిస్తే లోపల ఉన్నటువంటి ఏదైతే వేస్టేజ్ ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఇటు ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి అయితే వాహనాల ద్వారా ప్రత్యేక వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి పెద్ద పెద్ద వాహనాలలో కూడా వీటిని స్టోర్ చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వివిధ శాఖల అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏంటంటే గణేష్ నిమజ్జనం పూర్తయిన అనంతరం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ వేస్టేజ్ వల్ల ఇక్కడ ప్రజలకు దుర్గంధం కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ రాకుండా ఉండేందుకైతే ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క డంపింగ్ యార్డుకు సంబంధించినటువంటి వేస్టేజ్ని కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యంలో ఇలాంటి భారీ వాహనాలలో దీనికి సంబంధించినటువంటి చెత్తను కూడా తొలగించి వారైతే డంపింగ్ యార్డుకు తరలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క క్లీన్ చేసినట్లయితేనే మరి వచ్చేటువంటి ఇక్కడ విగ్రహాలు కూడా లోపలేసేటువంటి అవకాశం ఉంటుంది. అది మనం చూస్తే చెరువు కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ కూడా విగ్రహాల సంఖ్య అనేది హైదరాబాద్లోనే అత్యధిక విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క మనం చూస్తున్నాం రంగదాముని ఐడియల్ చెరువుకి అయితే వచ్చినాయి. ఈ క్రమంలోనే అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఒక పరిసరాలన్నింటినీ కూడా క్లీన్గా ఉంచేందుకైతే చూస్తున్నారు. మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే గణపతి నిమజ్జనాల వేడుకల్లో అయితే ఇటు బాణాసంచా కాల్చడం కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అలంకరణకు సంబంధించి డెకరేషన్లకు సంబంధించినటువంటి చెత్త మొత్తం కూడా ప్రధాన రహదారులపై పేరుకుపోయి ఉంది. వీటన్నిటిని కూడా క్లీన్ చేసే పనిలో జిహెచ్ఎంసీ ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ కానీ సంబంధిత శాఖలు అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ అయితే ఎప్పటికప్పుడు ఎందుకంటే మనం చూస్తున్న వర్కింగ్ డేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అయితే అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. కెమెరామెన్ సతీష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ.